లోక్సభ అమరావతి రాజధాని బిల్లుపై తీర్మానం. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ధారించే చట్టబద్ధత బిల్లుకు సంబంధించిన తీర్మానాన్ని ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై పార్లమెంట్లో చర్చ వేడిగా సాగింది. ఈ సందర్భంగా ఏపీకి చెందిన ఎన్డీఏ ఎంపీలు, కేంద్ర మంత్రులు గత వైసీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 3 రాజధానుల పేరుతో జగన్ ఆడిన నాటకానికి ఈ బిల్లుతో తెరపడిందని వారు స్పష్టం చేశారు. అయితే ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి మాట్లాడుతూ బిల్లు ప్రస్తుత స్వరూపాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రాజధానిని ఎప్పటిలోగా నిర్మిస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని ఆయన అన్నారు. రాజధాని కోసం రైతుల నుంచి సుమారు 54,000 ఎకరాలు సేకరించారని పేర్కొన్నారు. అనంతరం బీజేపీ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ప్రస్థానం ప్రారంభించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అంశంలో అస్థిరత ఏర్పడిందని ఆమె విమర్శించారు. అమరావతి కోసం 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు.